సీత ఉందా? సీత సూట్లో ఉందండి. భాస్కర్ గారు, ఈ పూట నా మనవడు సాకేత్ బర్త్డే. మీ స్టాఫ్ అందరినీ తీసుకురండి. అలాగేనండి. హుషారుగా చలాకీగా మాట్లాడుతుంది. అదే రమోలా ఉందా? చెప్పండి ఆంటీ. నేను చెప్పిందంతా విన్నావుగా? విన్నానంటీ. తప్పకుండా రావాలి. సందడంతా నువ్వే చెయ్యాలి. ఓ షూర్. అబ్బాయి కేశవులు, చెప్పండమ్మా. నువ్వు కూడా వచ్చేయి. అలాగేనమ్మా. ఇదిగో భాస్కర్, మళ్ళీ చెప్తున్నాను, అందరినీ తీసుకునిరా. నేను కారు పంపిస్తాను. మర్చిపోయాను, ఆ మలయాళం అమ్మాయిని కూడా తీసుకునిరా. అలాగేనండి అమ్మా. ఉంటాను మరి. అర్థమైంది కదా? హలో 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 హలో. ఏంటి మంగమ్మ గారు మనోరాలు గారు? మంగమ్మ గారు ఎక్కడా? ఆవిడ లెవెల్ ఎక్కడా? మీరేంటి ఇలా ఇంత సింపుల్ గా ఇలాగే వెళ్తారా? వెళ్తే ఆమె ఊరుకుంటుందా? ఏంటి నువ్వనేది? ఏంటండి మీరు దాస్తే మాత్రం పెద్ద పెద్ద వాళ్ళ ఇంటి వార్తలు దాగుతాయా? తెలియకుండా ఉంటాయా? దాచడం ఏంటి, తెలియడం ఏంటి? ఇవాళ మీ వుడ్ బి బర్త్డే అంట. గ్రాండ్ గా వాళ్ళ గ్రాని పార్టీ ఇస్తుందంట. మీరు ఆ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ కదా. ఇలా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? నేను వెళుతున్నానని నీతో చెప్పానా? మానటం కుదరదని మాత్రం తెలుసు. ఆమె స్టేటస్ కు తగ్గ గెటప్ లో మీరు వెళ్ళాలి. మేమెలా వచ్చినా పర్వాలేదు. ఏంటి మీరు వస్తున్నారా? మీరు పిలవపోయినా పిలవాల్సిన వాళ్ళు పిలిచారుగా. అవును సీత, మంగమ్మ గారే ఫోన్ చేసి సాకేత్ పార్టీకి పేరు పేరున అందరినీ తప్పకుండా రమ్మని పిలిచారు. కారు కూడా పంపిస్తా అన్నారు. పెద్దావిడిచ్చే పార్టీ కదా, హై లెవెల్లో ఉంటుంది. అందరూ వెళ్దాం అంటున్నారు. మ్యాటర్ క్లియర్ అయింది కదా, అందరు రెడీ. మీదే ఆలస్యం. నువ్వు వస్తున్నావా? ఏ నేను రాకూడదా? ఇలాంటి డ్రెస్లు వేసుకొస్తే ఆవిడకి ఇష్టం ఉండదు. నేను నా ఇష్టానికి బతికేవాడిని, కానీ ఆవిడ పిలిచిందని పంచి కట్టుకొని రమ్మంటావా? పంచ కట్టినా ప్యాంట్ వేసినా కోతి కోతే. కోతుల సాయం అంత తేలిగ్గా తీసుకోకండి. సీత, పాము ముంగిసేలాగా మీ ఫైటింగ్ ఏంటి? పద వెళ్దాం. సీత, కారు కూడా పంపిస్తా అన్నారు. మీరు ముగ్గురు కారులో రండి. నేను కూడా కార్లోనే వస్తాను. సరే, నేను రఘురామ్ బైక్ మీద వస్తాం. నోనో, కేశవ్ ని మీ బైక్ మీద తీసుకెళ్ళండి. మేము డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి. మీలాగా ఎలా పడితే అలా రాలేం. ఓకే. రేపు సాకేత్ బర్త్డేకి ఈ చీర కట్టుకుని నగలు పెట్టుకుని రానిరా. సీత, ఓ మీరందరూ కార్లో రండి. అమ్మ ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసింది. నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళతో కలిసి వస్తాను. సరే. వెళ్తూ వెళ్తూ దారిలో ఒక గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటాం. ఏం గిఫ్ట్ తీసుకోమంటావు సీత? మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. మీ వుడ్ బి ఇష్టాలు మీకు తెలియవా? పార్టీ సాఫీగా సాగుతుందని నాకు అనిపించడం లేదు. ఎన్నడా ఎదుకాలా? గ్రహాంతర వాసులా ఈ వింత మనిషి వస్తున్నాడు కదా. చెప్పమ్మా. నిన్నసలు డ్యూటీకి వెళ్లకుండా ఇంటికి రమ్మంటే నువ్వు మా మాట వినకుండా వెళ్ళావు. ఇంకా ఎప్పుడొస్తావే? ఆవిడ కారు కూడా పంపించేశారు. అమ్మా, మీకంత తొందరగా ఉంటే మీరు వెళ్ళండి. నేనిప్పుడే బయలుదేరాను. చీర ఒకటి ఇచ్చింది కదా, అది కట్టుకుని నేను వెనకాలే వస్తాను. మమ్మల్ని వెళ్ళమంటావా? అదే కదా నేను చెప్పేది. మీరన్నా ముందు వెళితే ఆవిడ కాస్త చల్లబడుతుంది. మీరు వెళ్ళండి. అలాగే, నువ్వు మాత్రం తొందరగా వచ్చేయ్. ఏమండి ఏమండి కిట్టు, రేయరు సారవాడే స్వీట్లన్నీ వచ్చేసినాయా? అన్ని రకాల స్వీట్లు ఉన్నాయి సారవాడే. పూతరేకులు కూడా వచ్చినాయి ఏంట్రా? అదిదా ఉన్నది సారవాడే. ఒక్కటి ఇవ్వరా? ఎవరా? ఇదిదా మీరు తినే స్వీట్ కాదు సారవాడే. ఒకటి ఊరా. అయ్యర్, అమ్మగారు వచ్చేస్తున్నారు. మనంతా అయిపోయినదా? అయిపోయింది. ఒకటి ఊరా. అమ్మగారిదా వచ్చారు. వస్తున్నా.
అది నువ్వు సాకేతికి తెచ్చిన వాచ్. వాడు నచ్చలేదన్నాడు. పక్కన పడేస్తే పాడైపోతుంది కదా, అందుకే వాడికి ఇచ్చాను. నీ టేస్ట్లు పనాళ్లకు పనికొచ్చే లెవెల్ వరకే ఉంటాయి. లక్ష్మి, ఇలారా. వెళ్ళు. ఆ దేవుళ్ళ మీద చేపెట్టు. పెట్టు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పి నిజం చెప్పు. ఏం నిజం చెప్పమంటారు? మా అత్తయ్య మీద దాడికి సీతని కత్తిలా వాడుతున్నానన్న నిజాన్ని. నువ్వు సీత ఆఫీస్కి వెళ్ళి సీతని కలవడం, అది ఫ్లవర్ బొకే పట్టుకుని సాకేత్ ఆఫీస్కి వెళ్ళడం అంతా నాకు తెలుసు. చూడు, నువ్వు 100 కత్తులు నూరినా నా మనవణ్ణి నా నుంచి వేరు చేసి నువ్వు దగ్గరికి తీసుకోలేవు. వాడు నా మాట మీరడని ఇవాళ మరోసారి నిరూపిస్తాను. చూడు, అతి తెలివి ప్రవర్తిస్తే గతి లేకుండా పోతావు. ఏమిటిది స్కూటీ మీద వచ్చింది? రాని దీని పని చెప్తాను. తను నాలా ఏ అనగానే ఏడ్చే లక్ష్మి కాదు, సీత. ఎదురు తిరిగి ఏ అని వేలెత్తి చూపిస్తుంది.
ఏదన్నా అంటే మౌనంగా ఊరుకోకూడదు. స్కూటీ మీద ఎందుకు వచ్చావంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందే. రమ్మ సీతారా, నువ్వు రాగానే ఇంటికి కళొచ్చింది సీత. ఆఫీస్కి కారు పంపించాను, ఇంటికి కారు పంపించాను. నువ్వు స్కూటీ మీద వచ్చావేంటి? అమ్మ వాళ్ళని పెందలాడే బయలుదేరమన్నాను. వాళ్ళు ఇంకా రాలేదా? ఆఫీస్ నుంచి కారెక్కి ఎలా వస్తానమ్మమ్మ గారు? బర్త్డే స్పెషల్. మీరిచ్చిన ఈ చీర కట్టుకుని రావాలి కదా. మీ వాళ్ళింకా నమస్కారం పిన్ని గారు. నమస్కారం. ఏం సావిత్రి, అల్లుడు పుట్టినరోజు ఫంక్షన్ రావడానికి ఇప్పటికి తీరిందా? అయ్యో, ఎప్పుడో బయలుదేరాం పిన్ని గారు. ఏదో ధర్నా అట, దారిలో ఆగిపోవాల్సి వచ్చింది. కారణాలు కలిసి వస్తున్నాయి. సీత కూడా ఇప్పుడే వచ్చిందిలే. లక్ష్మి, సీతని తీసుకెళ్ళు. నేను తెప్పించిన చీరల్లో ఏది బాగుంటే అది కట్టించి చక్కగా అలంకరించి తీసుకురా. వెళ్ళు సీత, వెళ్ళి కొత్త చీర కట్టుకురా. ఈ చీర ఫంక్షన్కి మీరిచ్చిందే. తెలుసు, బండి మీద వచ్చావు కదా నువ్వు. చీర మీద దుమ్ము ధూళి పడి ఉంటాయి. చీర చూడాలా నలిగిపోయిందో? ఇది సాకేత్ గిఫ్ట్, అది నా గిఫ్ట్. వాడు నేను అని వేరుగా అన్నమాట ఇదే అనుకుంటా మొదటిసారి అండం. వెళ్ళు సీత, వెళ్ళి తయారయ్యిరా. ఇదిగో పిల్లలు, ఆ బల్ల మీద మీరెప్పుడూ చూడని రకరకాల ఖరీదైన స్వీట్స్ ఉన్నాయి. వెళ్ళి తినండి. ఒరే ఒరే, ఇదిగో 1కి 4 తినండి, కానీ ఆపుగా తిని కింద పడేయకండి. కాశ్మీర్ తివాసి పాడైపోతుంది. వెళ్ళండి, జాగ్రత్త. సీత, మంగమ్మ గారి మనవరాల్లా మోడ్రన్గా హుందాగా తయారైరా. రామచంద్రయ్య కూతుర్లా కాదు. నేను రామచంద్రయ్య కూతుర్ని, అలాగే నచ్చానుగా మీకు. ఇన్ని తెప్పించారెందుకు? ఇన్ని తెప్పించారెందుకు? పుట్టినరోజు మీ అబ్బాయిది కదా, నాకెందుకు ఇదంతా? మా అత్తగారి మనవరాలిగా ఆవిడ లెవెల్లో నిన్ను రిచ్గా పరిచయం చేయాలిగా.
మీరు అదోలా మాట్లాడతారు. నాకు అర్థం కావడం లేదు. అత్తారింటి పద్ధతులు కాపురానికొచ్చాకే అర్థమవుతాయి. గొప్పింటి పద్ధతులకి పేదింటి వాళ్ళ అలవాటు పట్టానికి కాస్త టైం పడుతుంది. మీ మాటల్లో చాలా అర్థాలు వినిపిస్తున్నాయి. ఇబ్బంది ఏం కలిగించటం లేదు కదా? మ్మ్హ్మ్. అది చాలు. శారీ ఏదైనా సెలెక్ట్ చేసుకో. సీత, బ్యూటిఫుల్ సీత. గ్రానీకి ఇలా ఉంటేనే నచ్చుతావు. సీత, సీత, ఇలా రామ్మా. నువ్వే దిష్టి పెట్టేలా ఉన్నావు సావిత్రి. అయ్యయ్యో, జుట్టు చెరిగిపోతుంది. మాట ఇంత దూరం జరిపితే రేపు చేతులు ఇంకెంత దూరం పెంచుతాయో.